నమస్తే అన్న. చెప్పండి. చూసే వాళ్ళందరూ ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి చూడండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి చూడండి, లైక్ కూడా చేసేయండి. అన్న విశ్వక్సేన్ అన్న లుక్ ఎలా అనిపించింది, ఏ రేంజ్ లో అనిపించింది లుక్? హై రేంజ్ అన్న అవసరం నాకైతే సూపర్ నచ్చేసింది, చాలా బాగా అనిపించింది నిజంగా. దానికి తగ్గట్టే అతను యాక్టింగ్ ఇంకా ఇరగదీస్తాడు. అతను లుక్ అంతగా పెట్టాడంటే ఇంకా చూడొచ్చు. ఇప్పుడు ట్రైలర్ లో మీకు ఎక్కువగా నచ్చిన సీన్ ఏంటి మరి? నాకైతే ఇద్దరు హీరోయిన్స్ కదా, నిజంగా అది ఎలా ఉంటుంది లవ్, ఇద్దరిని ఎలా బ్యాలెన్స్ చేస్తాడు. మళ్ళీ అతను సూపర్ గా అనిపించింది. ఇంకొకటి అతను మెకానిక్ గ్యారేజ్ ని కూలగొట్టడం. ఇంకొకటి సునీల్ గారే మెయిన్ విలన్ అనిపిస్తుంది నాకైతే. సునీల్ గారు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆయన అన్ని రకాలుగా, ఇంకా కమెడియన్ గా, హీరోగా, ఇంకా విలన్ గా నిజంగా సూపర్ అనిపించింది. సూపర్ మొత్తం అంత బాగా ఫ్రేమ్ సెట్ అయింది. ఆయన ఇంకొకటి ఇయర్ కి 3 మూవీస్ ఇస్తున్నాడు. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ట్రైలర్ లో ప్రతి ఒక్క పాయింట్ కొంచెం నిశ్చితంగా చూడాలనిపిస్తుంది, మళ్ళీ చూడాలనిపిస్తుంది. అంటే ట్విస్ట్లు అన్ని పెట్టారు అసలు. మొత్తం షాకింగ్ అవ్వడం, అంటే అతను గన్ పెట్టడం కానీ, మళ్ళీ నువ్వు మెకానిక్ అని ఇంకొకరు ఎవరితో చెప్పడం, హీరోయిన్తో చెప్తాడా ఇంకెవరితో అని చెప్తాడా, అంటే అతను డ్రైవింగ్ స్కూల్ నేర్పడం, అంటే ఇంకో హీరోయిన్ ఏమన్నా రాంగ్గా అతను మెకానిక్ అని చెప్పకుండా వేరేలా చెప్తాడా. ఆ డ్రైవింగ్ స్కూల్ అనిపిస్తుంది ఇక్కడ చూస్తే. డ్రైవింగ్ నేర్పించడం చాలా సూపర్ అనిపిస్తుంది నాకైతే. చాలా అంటే ఇంకా విలన్ మళ్ళీ ఇది కామెడీనా అని ఈమె శ్రద్ధ సిన్నత్ అని అడిగితే కాదు అని ట్రైలర్ చూపించే విధానం సూపర్ అనిపించింది. అంటే పొలిటికల్ టచ్ మొత్తం సూపర్ అనిపించింది. అంటే ఒక పేదవాడు ఉన్నవాడు ఉన్నట్టు కథ కనిపిస్తుంది. అంటే మెకానికే కదా అని థింక్ చేస్తారు. అతనేమి పేదవాడు కదా, అతనేముంటుంది అన్నట్టు, అతను ఎంతవరకు వాళ్ళని బీట్ చేస్తారు అన్నట్టు సూపర్ అనిపిస్తుంది. అంటే స్టోరీ మొత్తం చాలా అస్సలు అంచనా వేయలేము, అంత క్యూరియస్ పెంచింది మొత్తం. అంటే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, హిట్ అనుకుంటున్నారా? బ్లాక్ బస్టర్ అండి నిజంగా. అక్కడ ట్రైలర్ లో మనం ఎంత ఇది అనుకున్నా కొంచెం తెలిసిపోతుంది స్టోరీ, కానీ అక్కడ ఈ ట్రైలర్ లో అంత సస్పెన్స్ పెట్టాడు అసలు. ఇద్దరు హీరోయిన్లు కదా, అది ఎంతవరకు ఈమె మీనాక్షి చౌదరి కొట్టడం కానీ, కోప్పడడం కానీ, ఈమె శ్రద్ధా సిన్హా కానీ సూపర్ గా అనిపించింది. అంటే లవ్ విషయంలో ఒకరే బ్యాలెన్స్ చేస్తారు కదా, ఒకరినే పెళ్లి అన్నట్టు మనం థింక్ చేస్తాం కదా. ఇక్కడ ఇద్దరు హీరోలు పెట్టారు, ఎంతవరకు బ్యాలెన్స్ చేస్తాడు. ఇంకా అతను ఇంకొకటి మెకానిక్ రోల్ అది ఈజీ కాదు. అస్సలు ఏమీ లేని వాళ్ళ ఎర్నింగ్స్ అంత తక్కువ ఉండి అంత పెద్ద వాళ్ళతో టచ్ చేయడం అంటే ఈజీ కాదు. అక్కడ అంత బాగా సూపర్ అనిపించింది. అంటే అంతవరకు నార్మల్గా ఉన్నవాడు వాళ్ళని ఎలా బీట్ చేస్తాడు అన్నట్టు సూపర్ గా అనిపించింది. ఓవరాల్ గా సినిమా హిట్ అనుకుంటున్నారా? బ్లాక్ బస్టర్ అన్న నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. వెయిట్ చేస్తున్నా రిలీజ్. ఓకే అన్న, థ్యాంక్ యూ.